మామూలుగా రోడ్డు మీద మీరు తిరుగుతూ వెళ్తున్నారు. మిమ్మల్ని ఎంతమంది చూస్తారండి? అదే మీరు ఒక కూడల్లో నిల్చోండి, చొక్కాని పరపరా చించుకోండి, గాడిదలాగా పెద్దగా ఓండ్ర పెట్టి ఓహో నరవండి, మీ చుట్టూ 10 మంది వస్తారు. ఎందుకయ్యా అంటే ఆ వచ్చే 10 మంది ఎవరు? ఆ వచ్చేటటువంటి 10 మంది ఎవరు? కరెక్ట్గా ఆ మెంటాలిటీకి సూట్ అయ్యేటటువంటి వాడు. ఇవన్నీ ఏం చూస్తాను రా అని వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోతాడు. కాస్త కొద్దిపాటి బుద్ధి జాతి ఉన్నవాడు, ఆ తాగుబోతువాడు ఇట్లా వెళ్ళి మీద పడిపోయి ఏదో గోల చేసి ఏదో చేశాడు అనుకోండి, అప్పుడు తేడా ఉంటుంది దాంట్లో సమాజంలో. ఇప్పుడు పేరు కావాలి అనే కీర్తి కండూతికి ప్రతి వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే మనకేం రావక్కర్లా, ఎదుటివాడు ఏం చెప్పినా ఖండిస్తే సరిపోతుంది. మీరే అన్నారు చెప్తూ మొట్టమొదటి మొదలు పెట్టడం ఛందస్సు రాదు, వాడికి సంస్కృత మూలాలు తెలియవు, వాడికి అర్థం కాదు. ఎలా ఉంటుందయ్యా అంటే ఋగ్వేదం మంత్రాలు చదువుతున్నారట జమీందారు దగ్గర ఇద్దరు కూర్చొని మంత్రాలు చదువుతుంటే ఉన్నట్టుండి మంత్రాలు అర్థం చెప్పండి అని జమీందారు అడిగారు. వాళ్ళకి మంత్రం వచ్చు కానీ దాని అర్థం తెలియదు. చెప్పకపోతే మనల్ని తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటారేమో అని వాడు సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. ఏతావానస్య మహిమ అని పురుష సూక్తంలో మంత్రం ఉంటుంది. ఇప్పుడు ఆ అడిగే ముందే జమీందారు గారు తుమ్ము తుమ్మాడు. అయ్యా మీరు ఎందుకు తుమ్మారో తెలుసా? మీ తుమ్మడానికి కారణం వేదం చెప్తుందండి. ఏతావా నస్య మహిమ, అయ్యా మీరు పీల్చే నస్యం వల్ల మీకు తుమ్ము వచ్చిందని చెప్తుంది అని వాడు ఒకడు అర్థం చెప్పాడు. రెండో వాడు చచ అదే కాదండి ఇంకోటి కూడా ఉంది, నిన్ననే కదా వానబడ్డది, ఏతా వానస్య మహిమ, ఇది పడ్డటువంటి వాన మహిమ. కానీ వాస్తవానికి ఆ 2 అర్థాలు అందులో లేవు. ఆ 2 అర్థాలని అప్పటికప్పుడు కల్పించి తీసుకొచ్చి జనాలకి నిజంగా కల్పించడము అనేటటువంటిది కాకుండా మూలం చదువుకుంటే ఎవ్వడికి వైదిక ధర్మం మీద సనాతన ధర్మం మీద అనుమానం వచ్చే అవకాశం లేదు. ముందు నన్ను తిట్టి నన్ను నెగిటివ్ అని చేయడం కోసమే వాళ్ళ ధర్మ ప్రచారం తప్ప నా దగ్గర ఈ గొప్పతనం ఉందయ్యా అని కూర్చొని ఇదిగో నా గ్రంథంలో ఈ గొప్పతనం ఉంది నీ దగ్గర ఏముంది అనే తర్కం చేస్తే ప్రతి బ్రాహ్మడు వచ్చి మాట్లాడతాడండి. అలా కాకుండా నువ్వు వచ్చి రోడ్డు మీద పడి నువ్వు ఇది చేసావు అది చేసావు అరే పిల్లకోడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారనుకోండి, వాడి మాటలకి నేను సమాధానం. ఇప్పుడు రోడ్డు మీద ఏనుగు పోతుంటే కుక్క అరుస్తుంది, ఆ కుక్కను ఎందుకు పట్టించుకుంటుంది? అదే బాహాబాహి ఇంకో ఏనుగు వచ్చిందనుకోండి, ఆ ఏనుగుకి తగ్గట్టుగా అది వ్యవహరిస్తుంది. ఇదే విధానం వాళ్ళు మాట్లాడేటటువంటి సొల్లు దానికి సమాధానం చెప్పడానికి ఇప్పుడు నేను చెప్పడం మొదలు పెడితే లేని డౌట్లు ఇంకో 1000 మందికి వస్తాయి, కొత్తవి సృష్టించడం మొదలు పెడతారు. ఇంకా ఎందుకంటే వాడికి నేర్చుకునే ఉద్దేశంలో వాడు లేడు, రార్థాంతం చేయాలనే ఉద్దేశంలో ఉన్నాడు.